Hello aspirants, welcome to day number 7 as well as question number 7 of Telangana Movement and State Formation Most Probable 30 Questions lecture series by me Veeralkan Sharma. Before starting the class, TGPSC Group 1 Mains to 2024 mentorship by Suresh sir. ఈ mentorship program లో personal guidance, editorial based answer writing sessions, access to serving officers for guidance ఉంటుంది. Fees 10,000 rupees. For more details call 7893 899 553. Also visit www.ltxpress.com. TGPSC Group 1 and Group 2 courses 25,000 కి Group 1 18,000 రూపీస్ కి Group 2 లభిస్తున్నాయి. దీనికి మంత్లీ ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్ పే చేసి కూడా ఈ కోర్సెస్ ని పొందొచ్చు. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని డైల్ చేయండి. ఈ గ్రూప్ 1 కోర్సైనా గ్రూప్ 2 కోర్సైనా లైఫ్ టైం వాల్యూ తోటి లైఫ్ ప్లస్ రికార్డ్ క్లాసెస్ వస్తాయి. కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. టీజీపీఎస్సీ మెయిన్స్ కౌంట్ డౌన్ 95 డేస్ మాత్రమే ఉంది. మన పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కి 101 డేస్ ఉంది. సో ప్రిపేర్ వెల్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐఎమ్ స్టార్టింగ్ ద లెక్చర్. Elucidate various GOs and formulas during the తెలంగాణ స్ట్రగుల్. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి జీవోలు, అదేవిధంగా సూత్రాలు, 6 సూత్రాల పథకం, 5 సూత్రాల పథకం, 8 సూత్రాల పథకం ఇలాంటి పథకాలు వచ్చాయి. అవి జియోస్, గవర్నమెంట్ ఆర్డర్స్, ప్రభుత్వ ఆదేశాలని తెలంగాణ ఉద్యమ కానున్న వాటిని ఎలిసిడేట్ అనేటువంటి డైరెక్ట్ ద్వారా మనం చూపిస్తాము. అంటే మనం దీని యొక్క క్లియర్ పిక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. డ్యూరింగ్ ద తెలంగాణ స్ట్రగుల్ వేరియస్ గవర్నమెంట్ ఆర్డర్స్ అండ్ పాలసీ డెసిషన్స్ ఫర్ ఇంట్రడ్యూస్డ్ టు అడ్రస్ రీజనల్ గ్రీవెన్సెస్. హియర్ ఇస్ ద క్రోనలాజికల్ ఓవర్వ్యూ. సో ఎన్నో జీవోస్ వచ్చాయి, అదేవిధంగా పాలసీ డిసిషన్స్, విధానపరమైనటువంటి నిర్ణయాలు వచ్చాయి. దేనికి? రీజనల్ గ్రీవెన్సెస్ అంటే సమైక్యాంధ్రప్రదేశ్లో పాలకులు అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు అవ్వచ్చు, పార్టీ పెద్దలు అవ్వచ్చు, ఇది ఒక ప్రాంతీయ అసమానతల విషయంగానే చూస్తూ వచ్చారు. వాటి కోసం మెజర్ తీసుకున్నారు. కానీ ఇది ఒక అస్తిత్వం పోరాటం అని కానీ, ఐడియా ఆఫ్ తెలంగాణ, ఒక తెలంగాణ ఒక స్పృహ ఉందని కానీ, పీపుల్ దాని పట్ల మొబిలైజ్ అవుతున్నారని కానీ, దానికోసం మూమెంట్ చేసి రాష్ట్రాన్ని సాధించుకుంటారు అనేటువంటి ఒక బ్రాడర్ పిక్చర్ లేదు. కాబట్టి ఈ యొక్క ప్రాంతీయ అసమానతల్ని వీటిని తగ్గిద్దాము అని చెప్పేసి గవర్నమెంట్ కొన్ని మెజర్స్ తీసుకుంటా వచ్చింది. వాటి క్రోనలాజికల్ వ్యూ మనం చూద్దాం. 1956 Gentlemen's Agreements. The Gentlemen's Agreement facilitated the merger of Telangana with Andhra to form Andhra Pradesh. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారమే ఆంధ్ర తెలంగాణలో ఒకటయ్యాయి. ఇట్ ప్రామిస్ సేఫ్ గార్డ్స్ ఫర్ తెలంగాణ. ఈ ఒప్పందాల సమయంలో తెలంగాణ సర్ప్లస్ లో, ఆంధ్ర డెఫిసిట్ లో ఉండడము, పైగా ఈ విశాలాంధ్ర అనే కాన్సెప్ట్ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చింది, తెలంగాణ ప్రాంతం యాక్సెప్ట్ చేసింది. కాబట్టి గివింగ్ ఎండ్ లో తెలంగాణ ఉంది, రిసీవింగ్ ఎండ్ లో ఆంధ్ర ఉంది. ప్రపోజల్ ఆంధ్ర నుంచి వచ్చింది, యాక్సెప్టర్ తెలంగాణ వాళ్ళు. కాబట్టి సహజంగానే ఎవరైతే దీన్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్సే తెలంగాణ వైపు ఉన్నటువంటి పెద్ద మనుషులు పెట్టినటువంటి సేఫ్ గార్డ్స్ లేదా రక్షణలు అని చెప్పేసి మనం అనుకుంటాం. ఇంక్లూడింగ్ రిజర్వ్డ్ పోస్ట్ ఫర్ లోకల్స్ అండ్ రీజనల్ కౌన్సిల్స్. ఒక ప్రాంతీయ కౌన్సిల్ ఏర్పాటు చేయడము, ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకి ఇవ్వడము, లోకల్ రిజర్వేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇవి మెయిన్ పెద్ద మనుషుల ఒప్పందంలో మెయిన్. పొలిటికల్ గా సీఎం ఒకరికి, డిప్యూటీ సీఎం ఒకరికి, స్పీకర్ ఒకరికి, డిప్యూటీ స్పీకర్ ఒకటి, 60% కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆంధ్ర ప్రాంతం నుంచి, 40% తెలంగాణ నుంచి జనాభా ప్రాతిపదికన, ఇవి వేరు. కానీ యొక్క నిధులు నియామకాల విషయంకి వచ్చేసరికి లోకల్ పోస్టులు లోకల్కి ఉండాలి. లోకల్ రిసోర్సెస్ పట్ల, లోకల్ రిసోర్సెస్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక రీజనల్ కౌన్సిల్ ఉండాలి అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి ప్రతిపాదన. హౌవెవర్ ద ఫెయిల్యూర్ టు హానర్ దిస్ ప్రామిసెస్ లెడ్ టు గ్రోయింగ్ డిస్సాటిస్ఫాక్షన్. అయితే ఈ యొక్క రక్షణలు ఏవైతే ఉన్నాయో అవి 100కి 100% అమలు జరిగినట్లయితే తెలంగాణ ఉద్యమం ఇంత భారీ ఎత్తున ఊతులేసేది కాదు. ఐడియా ఆఫ్ తెలంగాణ ఉంది, ఒక అభివృద్ధి, ఉద్యోగాలు, నిధులు ఇవి మాత్రమే కాదు, ఒక పరస్పర గౌరవము, ఒక పరస్పర నమ్మకము, పరస్పర విశ్వాసము ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా కలపబడినటువంటి రాష్ట్రము ఎక్కువ కాలం మనగలుగుద్ది. అయితే ఈ నమ్మకాలు, విశ్వాసాలు, గౌరవాలు పక్కన పెడితే అసలు ఈ నీళ్లు, నిధులు, నియామకాలు ఇవే ఫుల్ఫిల్ అవ్వలేదు. కాబట్టి తెలంగాణలో సహజంగానే ఒక నిరాశ, ఒక అసంతృప్తి అనేటువంటి బయలుదేరింది. 1973 సుప్రీంకోర్టు వర్డిక్ట్ అండ్ 6-point ఫార్ములా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదు, హైకోర్టు కూడా ముల్కీ నిబంధనలు కొట్టేస్తుంది. కానీ ఫైనల్ గా సుప్రీంకోర్టులో రిలాక్సేషన్ దొరుకుతుంది. సుప్రీంకోర్టు ఎప్పుడైతే ముల్కీ నిబంధనలు సరైనవి అని చెప్పేసి అంటుందో అప్పుడు తెలంగాణ ఉద్యమానికి లీగల్ బేసిస్ అనేటువంటి దొరికింది. దాని పర్యవసానంగా 6-point ఫార్ములా తోటి ఇందిరాగాంధీ గారు రావడం జరిగింది. అగైన్ ఇందిరాగాంధీ గారు కూడా ఈ రీజనల్ గ్రీవెన్స్ ప్రాబ్లం లాగానే చూద్దాము.
దాన్ని అడ్రస్ చేద్దామని చూశారు. ఎప్పుడైతే ఇది కేవలం ఒక ప్రాంతీయ సమాన సమస్యగా చూడబడుతూ దానికోసం వ్యూహాలు రచించబడ్డాయో అప్పుడు ఇది ఫెయిల్ అవుతా వచ్చింది. తెలంగాణ అనేటువంటిది ఒక అస్తిత్వ పోరాటము అనేటువంటిది ఇప్పుడు పాలకులు గుర్తించలేదు. The Supreme Court validated Mulki rules protecting employment for Telangana locals. Following unrest, Prime Minister Indira Gandhi introduced a 6-point formula, ensuring balanced development and prioritizing locals in education and employment. This led to creation of Article 371D and 371E in the Constitution through 32nd Constitutional Amendment Act 1974. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371 అధికరణ 371D అధికరణ 371Eని రాజ్యాంగంలో చేర్చారు. అయితే ఈ రక్షణల వల్ల తెలంగాణకు రాబోనవలసింది కాస్త నష్టం వైపుగానే వెళ్ళింది. ఎందుకంటే ఇలాంటి ప్రొటెక్షన్స్ తెలంగాణకి ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రొటెక్షన్స్ తెలంగాణకు తీసేసి యథాతథంగా విషయాలు అందించాలని చెప్పి జయాంధ్ర ఉద్యమం ఆంధ్రలో మొదలైంది. కాబట్టి తెలంగాణకు ఒక పక్కన సేఫ్ గార్డ్స్ ఇస్తే ఆంధ్రాలో కూడా దానికి కౌంటర్ ఉద్యమాలు జరగడము, దాంతో అసలుకే మోసం రావడము, ఈ మధ్య కాలంలో వాటిని మిస్యూజ్ చేసి అగైన్ మళ్ళీ ఆంధ్ర ఇంట్రెస్ట్లకే సర్వ్ చేసే విధంగా అలాంటి పాలకులు నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ ఈ యొక్క ఇష్యూ చుట్టూ సరౌండింగ్ టాపిక్స్. క్వశ్చన్ తో పాటు సరౌండింగ్ టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ నేను మీకు చెప్తాను. 1985 జీవో 610 610 జీవో అని చెప్పి ఇప్పటికీ తెలంగాణ ఫామ్ అయిన కొత్తలో కూడా చర్చల్లో ఉన్నటువంటి అంశం ఇది. ఇట్ ఈస్ issued based on Jai Bharat Reddy Committee's recommendation. GO 610 mandated the transfer of non-local employees appointed in violation of Presidential Order of 1975, aiming to correct employment discrepancies. రాష్ట్రపతి ఉత్తర్వులు 1975లో వచ్చాయి. దాని ప్రకారం ఎవరైతే నాన్ లోకల్స్ ఉన్నారో నాన్ లోకల్స్ ని తీసుకోకూడదు, లోకల్స్ ని ఆ యొక్క నాన్ గెజిటెడ్ వాటిలో 80%, జిల్లా స్థాయి పోస్టుల్లో 60%, మల్టీ జోనల్ క్యాడర్ లో స్టేట్ క్యాడర్ లో కూడా 60 నుంచి 50%, ఇలా లోకల్స్ కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి వాటి వైలేషన్ అయినటువంటి వాటిని వెనక్కి తిరిగి పంపించాలి. ఆ ప్రాంతాల్లో సూపర్ న్యూమినేటరీ పోస్ట్ క్రియేట్ చేయాలి. ఇలాంటివన్నీ ఒక రాష్ట్రపతి ఉత్తర్వులు అనేటువంటివి లోకల్ గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కి, లోకల్ ఉన్న ఎంప్లాయీస్ కి ఉన్నటువంటి ప్రొటెక్షన్ ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 ఇచ్చింది. బట్ దాన్ని బేఖాతరు చేస్తూ ఎన్నో అవకతవకలు జరిగాయి. జై భారత్ రెడ్డి కమిటీ కూడా ఒక లోకల్ పోస్టులో నాన్ లోకల్స్ ఎంతమంది ఉన్నారు అని లెక్క తెచ్చడానికి చేసినటువంటి కమిటీ. ఆ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ని బేస్ చేసుకుని, ఎలా అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులని బేస్ చేసుకుని 6-point ఫార్ములా వచ్చిందో, అదేవిధంగా జై భారత్ రెడ్డి కమిటీ రికమెండేషన్ ని బేస్ చేసుకుని 610 జీవో వచ్చింది. ఎవరైతే నాన్ లోకల్ ఉంటారో వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసేసేయాలి, లోకల్స్ ని మాత్రమే తెలంగాణ ప్రాంతంలో ఉంచాలని చెప్పేది 610 జీవో. బట్ స్టిల్ తెలంగాణ ఏర్పడే కొత్తల వరకు కూడా 610 జీవో అమలు నామమాత్రంగానే జరిగిందని చెప్పుకోవాలి. దీని మీదనే మనకి 2001లో గిరిగ్లాని కమిషన్ అనేటువంటిది ఒకటి ఏర్పడింది. ఎస్టాబ్లిష్డ్ టు రివ్యూ ద నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 610 జీవో. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని బేస్ చేసుకుని 610 జీవో వచ్చింది. 610 జీవోని అమలు చేయడం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని బేస్ చేసుకుని జై భారత్ రెడ్డి కమిషన్ యొక్క ఇష్యూస్ ని ఒక రికమెండేషన్ ని బేస్ చేసుకుని మనకి 610 జీవో వచ్చింది. ఆ 610 జీవో బేఖాతరు చేయడము లేదా అమలు చేయకపోవడం అనేటువంటి పాయింట్ మీద గిరిగ్లాని కమిషన్ 610 జీవో యొక్క అమలు తీరుని రివ్యూ చేయడం కోసము గిరిగ్లాని కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ద గిరిగ్లాని కమిషన్ హైలైటెడ్ ఆన్గోయింగ్ వైలేషన్స్ అండ్ రికమెండెడ్ కరెక్టివ్ మెజర్స్. ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని బేఖాతరు చేస్తూ నాన్ లోకల్స్ యొక్క నియమింపబడ్డారు అని చెప్పి జై భారత్ కమిటీ చెప్పింది. ఆ జై భారత్ కమిటీ చెప్పిన సూచన అనుకూలంగా 610 జీవో వచ్చింది. ఈ 610 జీవో ఎలా అమలు చేశారని స్టడీ చేయడానికి గిరిగ్లాని కమిషన్ వచ్చింది. దానిలో వైలేషన్స్ ని అంటే అవకతవకల్ని చెప్తూనే వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలనేటువంటి కరెక్టివ్ మెజర్స్ కూడా గిరిగ్లాని కమిషన్ చెప్పింది. ఇప్పుడు జీవో 1245 వెరీ వెరీ ఇంపార్టెంట్. 610 జీవో ఎలా ఇంపార్టెంటో, జీవో 36 ఎలా ఇంపార్టెంటో, ఈ యొక్క జీవో 1245 కూడా అంత ఇంపార్టెంట్. ఇది 2002లో వచ్చింది. అంటే గిరిగ్లాని కమిషన్ చేసినటువంటి ఎగ్జాక్ట్ గా 1 year వచ్చింది. జీవో 1245 అడ్రస్డ్ ఇల్లీగల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ నాన్ లోకల్స్ ఇన్ స్టేట్ ఆఫీసెస్ ఎయిమింగ్ టు స్ట్రీమ్లైన్ రిక్రూట్మెంట్ అండ్ అప్హోల్డ్ తెలంగాణస్ లోకల్ రైట్స్. ఏదైతే ఇల్లీగల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ నాన్ లోకల్ ఇన్ స్టేట్ ఆఫీసెస్, లోకల్స్ అనే పేరుతో నాన్ లోకల్స్ ఎలా ఇల్లీగల్ గా ఒక ఆఫీసెస్ ని ఆఫీస్ హోల్డర్స్ అయ్యారో దాన్ని సరిచేయడానికి
మనకి జారీ చేయబడినటువంటి జీవో ఏంటంటే జీవో 1245 012/1245 లేదా 1245 అని చెప్పి ఇస్తాము. ఇది 2002లో జారీ చేయబడింది. 2009, 2010 ఆల్ పార్టీ మీటింగ్స్ అండ్ శ్రీకృష్ణ కమిటీ. 2009లో అఖిల పక్షం ఎప్పుడైతే మనకి నవంబర్ డిసెంబర్ మాసాల్లో కేసీఆర్ సచ్చులో తెలంగాణ వచ్చుడు అని చెప్పి స్లోగన్ తో కేసీఆర్ గారు ఆమరణ అధ్యక్షుడు కూర్చుంటారో, రాష్ట్రంలో పరిస్థితులు విషమిస్తాయో అప్పుడు అఖిల పక్ష సమావేశానికి నాటి రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిస్తుంది. అండ్ ఆల్ పార్టీ మీటింగ్ ఇన్ డిసెంబర్ 2009 అండ్ సబ్సిక్వెంట్ డిస్కషన్స్ లెడ్ టు ఫార్మేషన్ ఆఫ్ శ్రీకృష్ణ కమిటీ ఇన్ ఫిబ్రవరి 2010. తెలంగాణ ఏర్పాటు మీద ముందుకెళ్ళడము, యూటర్న్ తీసుకుని వెనక్కి రావడము, ఆ తర్వాత యొక్క తెలంగాణ ఫీజిబిలిటీ అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి అనుకూల అంశాలు, ప్రతికూల అంశాలు అనేటువంటి చెక్ చేయడం కోసం శ్రీకృష్ణ కమిటీని 2010 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. ద కమిటీ ఎగ్జామిన్డ్ డిమాండ్స్ ఫర్ ఏ సపరేట్ తెలంగాణ స్టేట్ అండ్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ డిసెంబర్ 2010. దాదాపు మనకి ఒక 10 మాసాల పాటు విశాలాంధ్రలో లేదా సమైక్య ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో పర్యటించి డిసెంబర్ 2010 రిపోర్ట్ ఇచ్చింది శ్రీకృష్ణ కమిటీ. జీవో నెంబర్ 89 శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ తర్వాత తెలంగాణ ప్రకటన చేయడము, దాటి మీద వెనక్కి రావడము, శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రం మొత్తం పర్యటించడము, అది రిపోర్ట్ ఇవ్వడము, ఒక పక్కన సమైక్యాంధ్ర ఉద్యమం, ఒక పక్కన మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎగిసిపడ్డము. ఈ సమయంలో రాష్ట్ర విభజన కంటే సరిగ్గా 1 year ముందు మనకు వచ్చింది ఒక జీవో నెంబర్ 89. జీవో నెంబర్ 89 aimed to address grievances regarding local cadre appointments and ensure compliance with the presidential order. ఏదైతే మనం 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని చెప్పి అన్నామో వాటి మీదనే మనకి జయభారత్ రెడ్డి కమిషన్ ఇష్యూ రావడము, దాంట్లో వైలేషన్స్ ఉన్నాయని చెప్పడము, మళ్ళీ 610 జీవో రావడము, ఆ 610 జీవో అమలు మీద రివ్యూ కోసం గిర్గ్లాని కమిషన్ వేయడము, ఆ గిర్గ్లాని కమిటీ కూడా దాంట్లో అవకతవకలు చెప్తూ దాన్ని సెటరేట్ చేయమని చెప్పడము, ఆ తర్వాత ఉద్యమం కొంతకాలం స్తబ్దుగా ఉండడము, ఈ ఆల్ పార్టీ మీటింగ్, శ్రీకృష్ణ కమిటీ ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ వన్స్ అగైన్ ఈ యొక్క లోకల్ కేడర్లో ఎవరైతే నాన్ లోకల్స్ ఉన్నారో వాటికి సంబంధించినటువంటి జీవో ఏంటంటే జీవో నెంబర్ 89 యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాష్ట్రపతి ఉత్తర్వుల్ని తూచా తప్పకుండా ఫాలో అవడం కోసం జారీ చేయబడినటువంటి గవర్నమెంట్ ఆర్డర్ ఇది జీవో నెంబర్ 89. దీస్ మెజర్స్ డిస్పైట్ దేర్ ఇంటెన్షన్స్ వర్ ఆఫెన్ ఇన్అడిక్వేట్లీ ఇంప్లిమెంటెడ్. వీళ్ళ యొక్క ఇంటెన్షన్ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ని దూరం చేయడము, బట్ ఆ ఇంటెంట్ అయితే చేరుకోలేదు. ఇన్అడిక్వేట్లీ ఇంప్లిమెంటెడ్ ఎందుకంటే ప్రతి చట్టంలోనూ ప్రతి గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లోను కొన్ని లూప్ హోల్స్ ఉండేవి. ఏబిసిడి అని చెప్పి ఏబిసి అమలైతే డి అవసరం లేదని చెప్పేవాళ్ళు, ఏబిసి అరకొరగా అమలు చేయడము, దీని మొత్తానికి అమలు చేయకపోవడము, దీని ద్వారా ఆ ఏబిసిడి లో ఉన్నటువంటి మెజర్స్ అన్నిటిని ఒక డైల్యూట్ చేయడము, ఇలాంటి ప్రాసెస్ల వల్ల ఇవన్నీ అరకొరగా మాత్రమే ఇన్అడిక్వేట్లీ ఇంప్లిమెంటెడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫ్యూలింగ్ టు ప్రొలాంగ్డ్ స్ట్రగుల్ ఫర్ సపరేట్ తెలంగాణ స్టేట్. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ ఏదో ఒక జీవో తీసుకురావడము, లేదా ఏదో ఒక ఫార్ములా తీసుకురావడము, ఏదో ఒక ఆల్ పార్టీ మీటింగ్ తీసుకురావడము, లేదా కోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ రావడము, అది ఎలా ఉందో దాన్ని ఎగ్జామిన్ చేసుకోవడం, అనుకూలంగా ఉంటే దాన్ని ఉద్యమానికి ఆయుధంగా వాడుకోవడం, వ్యతిరేకంగా ఉంటే తిరగబడ్డము. సో ఈ యొక్క ఉద్యమం అనేటువంటివి అప్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉన్నాయి. గవర్నమెంట్ వైపు నుంచి ఏదో ఒక రిలీఫ్ వస్తూనే ఉంది, బట్ అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఈ యొక్క ఉద్యమకారుల తెలంగాణ సమాజం యొక్క ఆకాంక్షల్ని అది నెరవేర్చట్లేదు. ఇలా ఒక లెంతియెస్ట్ స్ట్రగుల్ అనేటువంటి జరిగి ఫైనల్ గా June 2, 2014 తెలంగాణ రాష్ట్ర యొక్క ఏర్పాటు సాకారమైంది. If you have any doubts regarding this question, feel free to mail me ravikant@gmail.com. Have a nice day. Take care.